జానారెడ్డి గారు. అధ్యక్ష, మేము ఇచ్చినటువంటి అడ్జర్న్మెంట్ మోషన్ అధ్యక్ష చాలా స్పష్టంగా ఉన్నది అధ్యక్ష. ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఒకవైపు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటం జరుగుతుందని పేర్కొంటూ ఇంకొక వైపు పార్టీ ఫిరాయింపు చట్టాన్ని ఉల్లంఘించే విధంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రోత్సహించే అంశాన్ని అత్యవసరంగా చర్చించుట గురించి అధ్యక్ష ఇది అంశం. కానీ ఇది సబ్జుడిషి కాదు, లేక ఇది కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని మేము చర్చించడానికి కాదు. ఈ అంశం పైనే అధ్యక్ష షెడ్యూల్లో ఉన్న ఇఫ్ హీ హాజ్ వాలంటరీలీ గివెన్ అప్ హిజ్ మెంబర్షిప్ ఆఫ్ సచ్ పొలిటికల్ పార్టీ, ఇది 10th షెడ్యూల్లో డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ప్రకారం వారు నిర్వహించవలసిన తీరు ఇందులో రాసింది అధ్యక్ష. దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి ఎంపికైనటువంటి ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, మంత్రులు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దట్ ఐ విల్ బేర్ ది ఫెయిత్ అండ్ అలిజెన్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై లా ఎస్టాబ్లిష్డ్, దట్ ఐ విల్ అపోల్డ్ ది sovereignty and integrity of India, that I will faithfully and consciously discharge my duties as a minister for union or minister or chief minister or anybody. ఈ విధంగా ప్రమాణం చేసినటువంటి విషయం ఆ విధంగా డిస్క్వాలిఫికేషన్కు సంబంధించినటువంటి అంశంలో ఇది అమలు చేయాల్సినటువంటి అవసరాన్ని అమలు చేసేటువంటి విషయంలో ఈ పూర్తిగా దాన్ని ధిక్కరించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇటు ప్రోత్సహించడం తగదు అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు మీరు అడ్జర్న్మెంట్ మోషన్ కూడా ఇవ్వకూడదని చెప్పి క్వశ్చన్ అవర్ అయిన తర్వాతనే అడ్జర్న్మెంట్ మోషన్ తీసుకోవాలని చెప్పి మీరు కోరింది అధ్యక్ష బీఎస్సీలో. దానికి కాంగ్రెస్ పార్టీ ముందు భాగాన నిలబడి ఈ సభ జరగటానికి, సభ సజావుగా ఉండటానికి, ఈ క్వశ్చన్ అవర్ తర్వాతనే తీసుకోవటానికి మేము సమర్థించినాం. మేము ఆ తర్వాత దాన్ని ఒప్పుకున్నాం, అంగీకరించినాం అధ్యక్ష. ఆ విధంగా మేము అడ్జర్న్మెంట్ మోషన్ కూడా గత 4 రోజుల నుంచి, వారం రోజుల నుంచి మేము మా పార్టీ వైపు నుంచి ఇవ్వద్దని కూడా నా ఆదేశం ప్రకారం ఇవ్వకుంటున్నాం. కానీ ఈ విషయం ఏదైతే ఉన్నదో అత్యంత ప్రజాస్వామ్యం, అత్యంత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితే కాదు, రాజ్యాంగ ఉల్లంఘనే కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అత్యంత ప్రజా ప్రాముఖ్యం గల అంశం. అందుకని అటువంటి పరిస్థితుల్లో ఈ అడ్జర్న్మెంట్ మోషన్ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని గురించి మేము ఇచ్చినటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తూ ఈ విధంగా ప్రోత్సహించి మొత్తం చట్టాన్ని, రాజ్యాంగాన్ని అన్ని విధాలుగా రాజ్యాంగ బద్ధలుగా కాకుండా ఉన్నటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం, ఖండిస్తున్నాం. వెంటనే తగిన విధంగా ఈ సభ స్పందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.